శ్రీకృష్ణాష్టమి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని చిన్మయి మిషన్లో కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచి మంచి అలవాట్లు అలవరుచుకుంటే భవిష్యత్తులో మంచి మార్గంలో నడుస్తారని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో చెడు ప్రభావం ఎక్కువగా ఉందని, చిన్మయ మిషన్ లాంటి సంస్థల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సేవకురాలు సుప్రియానంద సరస్వతి, అవోప నాగేశ్వర, మురళి తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ బిల్డింగ్ నిర్మాణానికి నా వంతుగా 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ స్వామివారి పాదాల చెంత నిలబడి ఈరోజు చెప్పడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ వీరు ముఖ్యంగా వేదాభ్యాసము మరియు భగవద్గీత గురించి చెప్పడము, చిన్నపిల్లలకు భగవద్గీత క్లాసులు, మెడిటేషన్, ధ్యానము ఇలాంటివన్నీ విద్యార్థులకు అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే క్షణగా జీవితాన్ని లీడ్ చేయాలి, చెడు అలవాట్లకు బానిస కాకూడదు. ముఖ్యంగా ఈ గంజాయి, తర్వాత ధూమపానము, మద్యపానము, ఈ గ్యాంబ్లింగు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. స్మార్ట్ తగ్గిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చిన్మయ మిషన్ వాళ్ళు ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఆ మహానుభావుడు చిన్మయానంద స్టార్ట్ చేసిన ఈ మిషన్ను ఈమె ఒక్కటిగా ఇక్కడికి వచ్చి ఈ అవోప నాగేశ్వరరావు గారు